బట్టి ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన యొక్క నామంలో ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ సమయంలో మరి దేవుని యొక్క సన్నిధిలో మరి ఇలాగా కూడుకుని ఆయన ఆరాధించి ఆయన స్తుతించి ఆయన గణపరిచే యొక్క భాగ్యము ధన్యత మరి నాకు మీకు ఇచ్చిన పరమ తండ్రికి హృదయపూర్వకముగా వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను. ధనిషోత్ర మంచిది. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ఈ రోజున మరి జ్ఞానించుకుందాము. గతించిన మరి ఆదివారము ఈ మధ్యన వాక్యం పంచుకున్నాను. ఆ యొక్క వాక్యము దావీదు కీర్తన 103:7 మీ మధ్యన పంచుకున్నాను. ఏంటి అంటే మోషేకి ఆయన మార్గములు చూపించును, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము ఆయనకు సూచక్రియలు కనుపరుచును అనేక సబ్జెక్టును బట్టి దేవుడు మరి కొన్ని విషయాలు మనకు దేవుడు మరి మాట్లాడి ఉన్నాడు. అయితే ఆ యొక్క సబ్జెక్టును బట్టి మరి ఆ వారం మీకు చెప్పాను. దేవుని చిత్తం అయితే కనుక రెండో భాగము మరి మీ మధ్యన పంచుకుంటానని చెప్పడం జరిగింది. మరి ఆ యొక్క రెండో భాగమే ఈ రోజున మనము దేవుడు మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు కనుక ఆ మాటలు మనం అందరము కూడా శ్రద్ధగా మరి విని ఆ మాటలో ఉన్న ఆశీర్వాదాలు మనం అందరము కూడా పొందుకుందాం. ఆ దేవాతి దేవుడు మీకును మీ కుటుంబానికి తోడైండును కాక. ఆమేన్. ధనిషోత్ర హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ప్రియ సహోదరి సహోదరులరా, మరి ఆ యొక్క వాక్యాన్ని బట్టి కూడా దేవుడు ఒక సబ్జెక్టు, దానికి ఒక సబ్జెక్ట్ ఇచ్చాడు దేవుడు. అంటే దానికి ఒక ఈ జీవితకాలం మట్టికి క్రీస్తా అనేక సబ్జెక్టు దేవుడు ఇచ్చాడు. దాన్ని బట్టి వాక్యాన్ని మీ మధ్యన మరి యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగింది. కాబట్టి మోషేకి దేవుని మార్గాలు చూపించటం ఏంటి, ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము ఆయన సూచక్రియలు మాత్రము కనుపరచటం ఏంటి అనేది కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఇశ్రాయేలు ప్రజలందరికీ కూడా ఆయన సూచక్రియలు చెప్పడానికి కారణం ఏంటి, మోషేకు మాత్రమే ఆయన మార్గాలు చూపించటం ఏంటి అంటే ఆయన పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే ఏ మార్గం అంటే వెళ్ళాలో, ఎలాగా నడుచుకోవాలో, ఎలా జీవించాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ కూడా దేవుడు క్లియర్గా ఆయన మార్గాలు చూపించేవాడట మోషేకి. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రం ఆయనకు సూచక్రియలు మాత్రమే తెలియబోసేవాడట. అంటే అద్భుతాలు చేశాడు అంతే తప్ప ఇలా మార్గంలో నడవండి, ఇలా మార్గంలో నడవండి, ఇలా నడుచుకోండి అని చెప్పేసి ఇశ్రాయేలు ప్రజలతో ఏమాత్రం కూడా మాట్లాడాల. ఎవరితో మాట్లాడేవాడు? మోషేతో మాత్రమే మాట్లాడేవాడు. అంటే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మోషేతోటి దేవుడు మరి తన దేవునికి మనసులో ఉన్నదంతా కూడా మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, తెలియపరుస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు ప్రజలకు మాత్రము దేవునికి మనసులో ఉన్నది మాత్రం మరుగు చేశాడు, ఆయన కార్యాలు మాత్రమే చూపించాడు. మరి మోషేకి మాత్రము ఆయన మార్గాలు తెలియపరుస్తున్నాడు. అయితే తెలియపరచడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజలు కథించిన వారిని చెప్పుకున్నాం. దేవుడు మాట్లాడాడు. ఏంటి అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఆయన మార్గాలు చెప్పకపోవడానికి కారణం ఏంటంటే వారి యొక్క ఆసక్తి, వారి యొక్క ఆలోచన మరి ఏంటి అంటే ఈ లోకంలో ఉన్నవి పొందుకోవటం కొరకే, దేవుని కార్యాల కొరకే దేవుని వెంబడించాడు తప్ప మరి పరలోక రాజ్యంలో నివసించాలని, మరి దేవుని యొక్క మరి ఇంటిలో ప్రవేశించాలని, పరలోక రాజ్యంలో నివసించాలని, ఆ పరలోక యొక్క ధనాన్ని, ఆశీర్వాదాన్ని అనిపించాలనే యొక్క ఆరాధన, మరి నిరీక్షణ, మరి ఆశ ఏమాత్రం కూడా ఇశ్రాయేలు ప్రజలకి లేకపోవటం వలనే దేవుడు ఆయన యొక్క మార్గాలు ఇశ్రాయేలు ప్రజలకు చూపించలేదు. అర్థమవుతుందండి. అయితే మరి ఆ యొక్క అద్భుతాలు బట్టి, ఆ కార్యాలు బట్టి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి అనుభవించరు, కానీ పరలోక రాజ్యాన్ని వారు చేరలేకపోయారు. అంటే ఆ కానాను దేశానికి చేరలేకపోయారు. అయితే మోషే మాత్రము
ఆయన మార్గాలతో మరి అన్ని విషయంలో కూడా మరి ముందుకెళ్తున్నాడు. ఆయనకి మహిమకరంగా జీవిస్తున్నాడు. అర్థమవుతుందండి. కారణం ఏంటంటే మోషే దీనిలంతట్లో నమ్మకస్తుడయ్యాడు. టోటల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, గతించిన వారు మనకు చెప్పింది ఏంటంటే, ఆ, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఈ లోకంలో ఉన్న వాటి కొరకే, దేవుని కార్యాల కొరకే దేవుని వెంబడించారు. కానీ మోషే మాత్రము మరి ఈ లోకములో ఉన్నవన్నీ కూడా పెంటగా ఎంచి, ఐగుప్తు దేశంలో ధనము కన్నా, అక్కడున్న పాప భోగముల కన్నా, మరి ఫరో యొక్క కుమార్తె అనిపించుట కన్నా ఇశ్రాయేలు ప్రజలు శ్రమపడట గొప్ప భాగ్యం అని ఎంచుకుని అవన్నీ విడిచిపెట్టేశాడంటే, ఈ లోకములు ఉన్నవన్నీ విడిచిపెట్టేసి దేవుని కుమారుడుగా అనిపించుకుని ఉంటాము, నాకెంతో మరి ఆశీర్వాదము, అది శ్రేష్టం అని చెప్పేసి మరి సమస్తం విడిచిపెట్టేసి దేవుణ్ణి వెంబడించినట్టుగా మనం చూస్తున్నాము. దేవుణ్ణి వెంబడించడం వలన మరి అవన్నీ విడిచిపెట్టేసి దేవుని వెంబడించడం వలన మరి దేవుని కుమారుడు అనిపించడమే కాదు, మరి దేవుని ఇల్లంతట్లో నమ్మకస్తుడిగా అతను జీవించడం జరిగింది. దేనిశోత్ర. అదే కాకుండా మరి సేవ చేసేవారి యొక్క పాదములు ఎంతో సుందరములను కూడా దేవుడు బయలుపరిచాడు. అర్థమవుతుందండి. అవునండి. మోషే మరి మోషే కావచ్చు, ఇలా అబ్రహాము, ఇసాకు, యాకోబు కావచ్చు, రెండోది ఆది అపొస్తలులైన వారి యొక్క మరి జీవితాలు కూడా ధన్యతగా మారటానికి కారణం ఏంటంటే, దేవుని యొక్క సేవ వాళ్ళు చేశారు కాబట్టి. దేవుని యొక్క సేవ మరి వాళ్ళు చేశారంటే అర్థమవుతుందండి. దాని అంతటికి కారణం అంటే, ఈ లోకములో ఉన్నవన్నీ వారు పెంటగా ఇచ్చారు, మరి ఆయనకి మహిమకరమైన జీవితాన్ని జీవించారు కాబట్టి దేవుని యొక్క సేవ వారు చేయగలిగారు. కాబట్టి దేవుని యొక్క సేవ చేసిన వారి యొక్క జీవితాలు ధన్యతగా మారిపోవటమే కాకుండా పరలోక రాజ్యములో మరి ఆయనకు చెంత నివసించే యొక్క అవకాశము, అటు ఒక భాగ్యము మరి వారికి అనుగ్రహించబడింది. దేనిశోత్ర. కాబట్టి వారికి అనుగ్రహించబడిన అటువంటి ఒక భాగ్యము, అటువంటి ఒక ధన్యత నీకు నాకు ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటానికి, దేవుడు ఇవ్వటానికి మరి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ధనిశోత్ర. కాబట్టి అటువంటి ఒక భాగ్యం, అటువంటి ఒక ధన్యత మేము పొందుకుంటామండి అన్న ఆసక్తి ఉన్నవారు ఎంతమంది ఉన్నారు? చేతులు ఎత్తండి సార్. దేనికి సూత్ర. అటువంటి ఆసక్తి కలిగి ఉన్నవారు, అటువంటి ఆసక్తి కలిగి ఉన్నవారు చేతులు ఎత్తితే మేము మమ్మల్ని కూడా సేవకు రమ్మంటారేమో పాస్టర్ గారు అని చెప్పేసి అనుకుంటున్నారేమో. దేవుని యొక్క సేవ అనేది ఈ లోకములో సమస్తం విడిచిపెట్టేసి, అంటే ఈ లోకములో పని విడిచిపెట్టేసి, భార్య బిడ్డలని విడిచిపెట్టేసి మరి బైబిల్ పట్టుకుని మరి ప్రతి ఒక్క ప్రాంతానికి వెళ్ళిపోవటమే దేవుని సేవ అనుకోకండి. ఎందుకంటే అటువంటి ఒక భాగ్యము పొందుకోవాలన్న ఆసక్తి కలిగి ఉన్నవారు ఎవరన్నా ఉన్నారా? చేతులు ఎత్తమని చెప్పేసి అంటే అసలు ఒక్కరు కూడా ఎత్తలా. అంటే భయమేస్తుంది అన్నమాట. ఎందుకని మీకు సేవ చేయటం అనేది మనం నిర్ణయించుకున్నామంటే సమస్త విడిచిపెట్టేసి వెళ్ళాలి కదా అని చెప్పేసి అనుకోకండి. సేవ అనేది అర్థమవుతుందండి ప్రియ సహోదరులురా. సేవ అనేది బైబిల్ పట్టుకుని మొత్తం భార్య బిడ్డలని విడిచిపెట్టేసి, లోకము మరి పని అన్ని విడిచిపెట్టేసి మరి దేవుని అంబడించడమే కాదు సేవ అన్నది. అర్థమవుతుందండి. ఆలోచించండి. దేవుడి విషయంలో కొన్ని విషయాల్లో సమర్పణ కలిగి ముందుకు జీవించటమే, ముందుకి నడుచుకునటము కూడా దేవునికి సేవ చేసినట్టే. ఉదాహరణకు మాట మీకు చెప్తాను. ఏంటి అంటే, నయోమను ఉన్నాడు. నయోమనికి మహాభయంకరమైన కుష్ఠరోగము ఉంది. ఆ నయమని యొక్క మహాభయంకరమైన కుష్ఠరోగం ఉన్నప్పుడు, ఆ కుష్ఠరోగంతో ఉన్నాక ఆ నయమని యొక్క భార్య కూడా మహాభయంకరమైన వేదనతోనూ కుమిలిపోతున్నారు. అర్థమవుతుందండి. కుమిలిపోతున్న యొక్క సమయంలో, ఆ కుమిలిపోతున్న వారి యొక్క గృహములో, నయమని యొక్క గృహములో ఇశ్రాయేలు యొక్క చిన్నది మరి అక్కడ పని చేస్తుంది. ఆ పని చేస్తున్నప్పుడు, ఆ పని చేస్తున్న యొక్క ఇశ్రాయేలు యొక్క చిన్నది మరి నయమను యొక్క భార్య నయమనుకున్న యొక్క రోగాన్ని బట్టి మరి బాధపడుతున్న యొక్క సమయంలో, వేదన దుఃఖముతో మరి కుమిలిపోతున్న యొక్క సమయంలో ఈ యొక్క
ఇశ్రాయేలుకు చిన్నది చూసి వెంటనే వారి యొక్క బాధ మరి విని ఏం చేసిందంటే మరి నయమని యొక్క భార్యకి చెప్పిందనమాట. ఇలా మరి ఆ నాయకుడికి అంటే ఆ యజమానుడికి ఆ భయంకరమైన కుష్ఠరోగం పోవాలంటే కనుక మరి పలానా చోటన ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి దగ్గరికి వెళ్తే కనుక ఎలీషా అనే యొక్క సేవకుడి దగ్గరికి వెళితే కనుక మరి నయమునుకున్న యొక్క ఆ యజమానుడికున్న యొక్క రోగము మరి తగ్గిస్తాడని చెప్పేసి మరి ఆ ఇశ్రాయేలు యొక్క చిన్నది మరి ఆ చిన్నది చెప్పిన యొక్క మాట ప్రకారంగా ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎలీషా చెప్పిన యొక్క మాట ప్రకారంగా అతనుకున్నాక నయమునుకున్న యొక్క రోగము తగ్గించాడు. ధనిషత్తుడ అర్థమవుతుందండి. అయితే మరి ఆ నయమును కుష్ఠరోగం పోగొట్టడానికి కారణం ఎవరు? ఇప్పుడు దేవుని దగ్గరికి ఆ సేవకుడి దగ్గర రావటానికి దేవుని కార్యం పొందుకోవటానికి కారణం ఎవరు? ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క చిన్నది. అంటే ఇశ్రాయేలు యొక్క చిన్నది పని మానేసిందా? అర్థమవుతుందండి, పని చేస్తుంది. అయితే సమర్పణకు అర్థమవుతుందండి. ఆలోచించండి, మనము సమర్పణ కలిగి జీవించటంలో అంటే దేవుడి యొక్క పని విషయంలో సమర్పణ కలిగి జీవించటంలో అది దేవుని యొక్క సేవే. దేని శత్ర అర్థమవుతుందండి, ఆలోచించండి. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క చిన్నది పరిశుద్ధ గ్రంథంలో లెక్కించబడిందా లేదా? చెప్పండి సారి. అలాగే దేవుని యొక్క సేవ అంటే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మరి దేవుని యొక్క సమస్తం విడిచిపెట్టేసి దేవుని యొక్క సేవ చేయటమే కాదు, వారికి ఇచ్చిన తలంతా వారికి ఇస్తాడు దేవుడు. యేసుక్రీస్తుని నువ్వు అంగీకరించి ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందుకున్నావో, రక్షణ పొందుకున్న తర్వాత దేవుని పని కొద్దో గొప్పో నువ్వు చేయగలుగుతున్నావా? దేవుని యొక్క పని అంటే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకుని మరి దేవుని యొక్క స్వార్థను ప్రకటించడమే కాదు. అర్థమవుతుందండి. దేవునికి సన్నిధికి వచ్చిన నీవు, యేసుక్రీస్తుని అంగీకరించిన నీవు, రక్షణ పొందుకున్న నీవు, మారుమనసు పొందుకున్న నీవు, అర్థమవుతుందండి ప్రియ సహోదరుడా, దేవుని కోసము కొద్దో గొప్పో మరి కష్టాల్లో ఉన్న వారికి ఈ లోకసం యొక్క భయంకరమైన సోదరులో పడి మరి భయంకరమైన పాప యొక్క ఊబిలో కూలిపోతున్న వారికి కనీసము దేవుని యొక్క మాటలో రెండో మరి 4 మాటలు 3 మాటలు చెప్పి దేవునికి సంధికి నువ్వు నడిపించే యొక్క స్థితిలో నువ్వు ఎదగాలని పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు దినశత్రున. ఎందుకంటే ఈ రోజున చాలామంది కూడా వారి యొక్క సొంత పనులు చేసుకునే వారే ఉన్నారే తప్ప రక్షణ పొందుకుని కూడా యేసుక్రీస్తుని అంగీకరించి కూడా మరి రక్షణ పొందుకుని దేవుని కార్యాలు పొందుకున్నవారు మరి కేవలం వాళ్ళ సొంత పనులు చేసుకున్నవారు, వారి యొక్క కుటుంబం కొరకే ఆలోచించేవారు ఉన్నారే తప్ప మరి దేవుని పని చేయాలి, దేవుని కొరకు ఆలోచించేవారు ఏమాత్రం కూడా లేరన్నమాట దినశత్ర. కాబట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే ప్రియ సహోదరులురా, మోషే విషయంలో గొప్ప ధన్యతగా మారిందంటే కారణం ఏంటంటే కేవలము ఈ లోకములో ఉన్నవన్నీ విడిచిపెట్టేశాడు. ఆయన ఏమంటాడు మోషే, ఐగుప్తు దేశంలో ధనము కన్నా అక్కడున్న పాపభోగముల కన్నా క్రీస్తు విషయము నింద గొప్పదని ఇశ్రాయేలు ప్రజలు శ్రమపడట గొప్ప భాగ్యం అంచుకున్నాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల నిమిత్తము శ్రమపడ్డాడంట అతను. శ్రమ ఎందుకు వచ్చింది అతనికి అంటే ఇశ్రాయేలు ప్రజలకి క్షేమం కలగాలంటే కనుక ఇప్పుడు దేవుని పేరట అతను ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఐగుప్తు దేశానికి వెళ్ళాలి, అర్థమవుతుందండి. ఇంతకీ ఐగుప్తు దేశం ఎందుకు వెళ్ళాడు అంటే ఇశ్రాయేలు ప్రజల నిమిత్తం. అతని కుటుంబం కోసం ఆలోచించట్లేదు. ఇప్పుడు అతని కోసం అతని కుటుంబము క్షేమంగా ఉండాలని ఆలోచించట్లేదు, కానీ ఇశ్రాయేలు ప్రజల కొరకుని అతను వెళ్తున్నాడు. అంటే పొరుగువారి కోసం, పొరుగువారి యొక్క క్షేమం కొరకు, పొరుగువారు రక్షణ అనేది వాళ్ళకు అనుగ్రహించబడాలని, దేవుని కార్యము వారి జీవితంలో జరగాలని ఇతను ప్రయాసపడుతున్నాడు. అలాగే ఎప్పుడైతే మన ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామో ఆ క్షణం మొదలుకొని మన కోసం కాదు, మన కుటుంబం కోసమే కాదు, అర్థమవుతుందండి, ఈ లోకంలో నశించిపోతున్న భారము కలిగి ఒక బాధ్యత కలిగి మనం కొనసాగాలి దినశత్ర. అలా కొనసాగుతున్నప్పుడే దేవునికి ఇష్టలుగా మనము ఉండగలుగుతాము. అయితే మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మోషే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశాడు. కానీ అయితే అతని ప్రయత్నం వలన ఏమాత్రం కూడా ప్రయోజనకరము కాలేదు. అయితే ఎప్పుడు అతను
దేవుని యొక్క పనిముట్టుగా వాడబడ్డాడు అంటే ఒక్క మాట చదువుకుందాం. చూడండి ఒకసారి హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం తీసారా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 27 కన్నా చదవండి ఒకసారి. విశ్వాసమును బట్టి అతడు అదృష్టమైన వాటిని చూసినట్లు స్థిరబుద్ధి గలవాడై రాజ్య ఆగ్రహమునకు భయపడక ఐగుప్తును విడిచిపోయిను. చాలు, ఇక్కడ చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడు సర్వాధికారైన మహిమగల యొక్క పరలోకపు రాజా, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్పుణ్ణి బలహీన నిస్ప్రయోజన నేను మరి నీ జీవాక్షానికి నిలబడుతుండగా కొద్ది క్షణాలు సిలుసటను మరుగు చేసుకో తండ్రి. ఏడంత ఆత్మతో ఎత్తుపట్టుకో ప్రభువా. ఈరోజు నాకు మాకు అందరికీ కావాల్సిన ఈ పరిశుద్ధమైన మాటలు మాతో మాట్లాడడం మమ్మల్ని చింపచేతండి. నా శక్తి చేతనైనా బలము చేతనైనా లేక నా జ్ఞానం చేతనైనా కాదు, కానీ ఈ దాసుల దగ్గర అభిషేకించుకున్న అభిషేకం బట్టి నువ్వు నాకు ఇచ్చిన అధికారం తలంతను బట్టే ప్రభువా ఈరోజు నన్ను ప్రభు నిలబడుతున్నాను తండ్రి. నీవే నాకు సహాయం చేసి ప్రభా నువ్వు మాట్లాడుతుండగా వెనగలే చెవులు అర్థం చేసుకునే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడును గాక. స్వయంగా నీవే మా అందరితో కూడా మాట్లాడును గాక. నీ స్వరమే ప్రభా పరిశుద్ధ మాకు వినబడాలి ప్రభా. అయ్యా నీవే మాతో మాట్లాడదండి. ఈ మాటలు బట్టి ప్రతి ఒక్కరు కూడా దీవించబడి ఆశీర్వాదంతో నింపబడుదురు గాక. నీ కృపలో మమ్మల్ని కట్టుకోమని బలహీన నన్ను మరుగు చేసుకుని కృప చెప్పున్నాడు వాడుకోమని ప్రభనేసులను అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమె తెనిశోత్ర. ఇక్కడ చూడండి ప్రియ సహోదరుడా, మోషే ఐగుప్తు దేశం నుంచి ఐగుప్తు దేశము నుంచి బయటకు వచ్చేసాడంట. అతను ఐగుప్తు దేశము నుంచి అతను బయటకు వచ్చేసాడట. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా కాపాడాలంటే, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించాలంటే ఇప్పుడు ఐగుప్తు దేశములో ఉండే అతను రక్షించవచ్చు కదా. ఏమా, ఐగుప్తు దేశములో ఉండే వాళ్ళని రక్షించవచ్చు కదా. అయితే ఐగుప్తు దేశములో ఉండకుండా ఐగుప్తు దేశం నుంచి బయటకు ఎందుకు వచ్చేసాడు? చెప్పాలి. ఐగుప్తు దేశం నుంచి ఎందుకు బయటకు వచ్చేసాడు అతను? దేవునికి స్తోత్ర. ఐగుప్తు దేశం నుంచి ఎందుకు అతను బయటకు వచ్చేసాడు? ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా రక్షించాలనుకున్నాడు. అతను రక్షించాలనుకుని కూడా ఎందుకు అక్కడుండే అతను రక్షించవచ్చు. ఎందుకంటే అర్థమవుతుందండి, ఇప్పుడు ఐగుప్తు దేశంలో ఇద్దరు వ్యక్తులు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఈ లోపల ఈ యొక్క మోషే వెళ్ళి ఒక్క గుద్దుతో ఒకరిని చంపేశాడు లేదా? ఐగుప్తు దేశంలో ఉన్న వారును ఇశ్రాయేలు ప్రజల్లో ఒకడును దెబ్బలాడుకుంటున్నారు. అప్పుడు ఐగుప్తు దేశంలో ఉన్న వాడిని ఒక గుద్దుతో చంపేశాడా లేదా మోషే? ఒక గుద్దుతో చంపేసిన తర్వాత మరి ఆ చంపేసిన వ్యక్తిని మరి అక్కడ పాతిపెట్టినట్టుగా మనము చూస్తున్నాము. అంటే ఒక గుద్దుతోనే చంపేసే అంత శక్తి, అంత బలము మోషే దగ్గర ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో అందరినీ కూడా రక్షించాలనే ఆలోచన మరి ఆశ కోరిక ఉన్నప్పుడు మోషేకి మరి అలా యుద్ధం చేసి ఐగుప్తు దేశంలో ఉన్న వారందరూ కూడా రక్షించవచ్చు కదా మోషే. మరి ఎందుకు అలా రక్షించకుండా ఐగుప్తు దేశం నుంచి పారిపోయాడు? ఐగుప్తు దేశం నుంచి ఎందుకు ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి వచ్చేసాడు బయటికి అంటే, ఇక్కడ ఒక మాట చెప్తున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, విశ్వాసంను బట్టి అతడు దృష్టివైన వాటిని చూచుచున్నట్టుకు స్థిర బుద్ధి గలవాడై రాజ్య ఆగ్రహమునకు భయపడక ఐగుప్తుని విడిచిపోయెను. చూడండి, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, విశ్వాసాన్ని బట్టి అతడు అదృష్టమైన వాటిని చూసినట్టు. అంటే అదృష్టమైన వాటిని చూసినట్టు అంటే అర్థమవుతుందండి, పరలోక రాజ్యములు ఉన్న వాటిని చూసినట్టు. ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి మోషే రావడానికి కారణం ఏంటి? చాలామంది అంటారు, ఏమంటారంటే, ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని చంపేశాడు కదా, ఐగుప్తు దేశంలో ఒక వ్యక్తిని చంపేసినప్పుడు చంపేసి పాతి పెట్టేశాడు కదా,
ఈ వార్త రాజుకు తెలిస్తే కనుక రాజు ఇతను మోషేని చంపేస్తాడేమో అని చెప్పేసి భయపడి బయటకు వచ్చేసాడని చెప్పేసి అంటారు చాలా మంది కూడా. కానీ ఇక్కడ ఈ వాక్యం ఏముంది ఇక్కడ చూడండి, రాజ్య ఆగ్రహమునకు భయపడక ఐగుప్తు నుంచి విడిచిపోయెను. రాజు ఆగ్రహమునకు భయపడలేదంట, అతను భయపడి బయటకు వచ్చేలేదు. ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి కారణం ఏంటి? మోషే. దేవునికి స్తోత్ర. ఐగుప్తు దేశం నుంచి బయటికి రావడానికి కారణం మోషే. కారణం ఏంటి అంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటి అంటే, ప్రియ సహోదరి సహోదరుడా, ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడాలంటే, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా క్షేమముగా అతను ఆ దేశం నుంచి విడిపించబడాలంటే కనుక అర్థమవుతుందండి, అతనుకున్న బలన బట్టో, అతనుకున్న జ్ఞానం బట్టో, అతనుకున్న తెలివితేటలు బట్టో అది సాధ్యం కాదు. అతని వల్ల ఏమాత్రం కూడా కాదు. అర్థమవుతుందా? అతని వల్ల ఏమాత్రం కూడా కాదు. ఎందుకంటే ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, అతనుకున్న కోపాన్ని బట్టి ఒక గుద్దుకి ఐగుప్తుడు ఒకటి చచ్చిపోయాడు. చచ్చిపోలేదా? చచ్చిపోయాడు. కాబట్టి ఇప్పుడు ఆ కోపాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా తీసుకొచ్చాడు అనుకుందాం. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఆ కానాను దేశానికి వెళ్తున్నప్పుడు ఎన్నిసార్లు మోషేకి కోపం పుట్టించే రీతిలో ప్రవర్తించలేదా? ఇప్పుడు అసలు మోషే ఆ కానాను దేశానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? అతనిలో ఉన్న కోపాన్ని బట్టే కదా. అతనిలో ఉన్న కోపాన్ని బట్టే కదా ఆ బండతో మాట్లాడమంటే ఏం చేశాడు? కొట్టాడు. ఈ కొట్టడం వలన దేవుడు ఏం చెప్పాడు? ఇప్పుడు కానాను దేశం చూస్తావు తప్ప, దూరంగా చూస్తావు తప్ప దాంట్లో నువ్వు ప్రవేశించని చెప్పాడు. అర్థమవుతుందండి? మోషేలో ఏముంది అంటే కోపం ఉంది. ఆ కోపాన్ని బట్టి ఇప్పుడు అర్థమవుతుందండి పరిస్థితులు. ఇశ్రాయేలు ప్రజలను నడిపించాలంటే అతని వల్ల కాదు, అది సాధ్యం కాదు. కాబట్టి అతనున్న కోపం పోవాలా. అతనున్న కోపం పోగొట్టి, అతనిలో ఉన్న కోపాన్ని పోగొట్టి ఇప్పుడు ఏం కావాలో తెలుసండి? అతనిలో సాత్వికం కావాలి. ధనిషోత్ర. సాత్వికంతో పాటు ఓర్పు, సహనం కావాలి. ఈ ఓర్పు, సహనము అనేది లేకపోతే కనుక ఇశ్రాయేలు ప్రజల్ని కానాను దేశానికి క్షేమంగా నడిపించలేడు. అందుకాబట్టే ఆ ఓర్పు, ఆ సహనము అర్థమవుతుందండి. ఆ నిరీక్షణ కొరకు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చేసాడు మోషే. ధనిషోత్ర. ఐగుప్తు దేశం నుంచి బయటికి వచ్చేసాడు. అర్థమవుతుందండి. అతను రావటం వచ్చేసాడు అని అనుకున్నాం కన్నా దేవుడే ఐగుప్తు దేశం నుంచి అతన్ని బయటికి తీసుకొచ్చాడు. ధనిషోత్ర. ఎందుకు తీసుకొచ్చాడంటే అతనికి ట్రైనింగ్ కావాలా. ఈ లోకంలో మనం ఏదైనా సాధించాలంటే కనుక ట్రైనింగ్ ఉండాలి. ఎగ్జామ్స్లో అతను చదువుకుంటున్న చదువులో పాస్ అవ్వాలంటే కనుక ఎగ్జామ్స్ ఉండాలంటే ట్రైనింగ్ ఉండాలి. అలాగే ఒక వ్యక్తి యుద్ధవీరుడిగా అతను మారాలంటే అతనికి కూడా ట్రైనింగ్ ఉండాలి. అలాగే ఈ లోకములో ఏదైనా మనము ఒక పని మనము చేపట్టుకోవాలంటే, మనము నేర్చుకోవాలి, అది మన సొంతం అవ్వాలంటే కనుక మనకు ఒక ట్రైనింగ్ అంటూ ఉండాలి. అర్థమవుతుంది? ట్రైనింగ్ లేకుండా ఎవరు కూడా మరి నేర్చుకున్నవారు ఉన్నారా? చేపట్టుకున్నవారు ఉన్నారా? లేరు. అర్థమవుతుందండి. కాబట్టి ఇప్పుడు మోషేకి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వటానికే దేవుడు అక్కడి నుంచి నడిపించుకొచ్చాడు. ఐగుప్తు దేశం నుంచి నడిపించుకొచ్చాడు. ఆశ ఉంది మోషేలో. ఏం ఆశ ఉంది అతనికి? అదృష్టమైన వాటిని చూడాలని ఆశ ఉంది. పరలోక రాజ్యాన్ని చూడాలని, పరలోక రాజ్యంలో వాటిని పొందుకోవాలన్న ఆశ, కోరిక ఉంది. కాబట్టి ఆ ఆశ, ఆ కోరిక మోషేకి నెరవేరాలంటే కనుక అతనికి ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగ్ ఇవ్వటానికే దేవుడు ఆ దేశం నుంచి బయటికి తీసుకొచ్చాడు. ధనిషోత్ర. తీసుకొచ్చి ఇప్పుడు ఏం చేశాడు దేవుడు? మోషేని దేవుడు ఏం చేశాడు? గొర్రెల మేపమని చెప్పేసి కొంతమందిని అతనికి ఇచ్చాడమ్మా. ధనిషోత్ర. ఈ గొర్రెల మేపమని అతని మందకి ఎప్పుడైతే ఆ మందని అతనికి ఇచ్చాడో ఆ గొర్రెలు మేపటం ప్రారంభించాడు. ధనిషోత్ర. గొర్రెలు మేపటము
ప్రారంభించడం. అర్థమవుతుందండి. గొర్రెలు మేపడం అనేది చాలామంది సులువు అనుకుంటారు. చాలామంది కూడా గొర్రెలు మేపడం చాలా కష్టం. ఒక మందని గొర్రెల కాపరి తోలుకెళ్తాడంటే ఆ కాపరిని ఎంతగా భయంకరంగా ఇసికిస్తాయి తెలుసండి. ఓ ప్లేస్కి వెళ్ళకుండా మరి అలాగే ఆ మార్గం అంటే వెళ్ళిపోతుంటే ఆ మార్గం వెళ్ళిపోతున్న వాటిని ఇలా తోలుడు అనుకోండి, మళ్ళీ ఒక్క నిమిషం అలా ఉంటాయి, మళ్ళీ అక్కడికి వెళ్తాయి, మళ్ళీ అక్కడికి వెళ్తాయి, మళ్ళా తోలుతుంటే మళ్ళీ అక్కడికి వెళ్తాయి. అంటే ఇప్పుడు ఈ గొర్రెలన్నీ కూడా సక్రమంగా నడిపించాలంటే కనుక ఇప్పుడు ఇతనికి ట్రైనింగ్ ఉండాలా ఉండవద్దా? ట్రైనింగ్ అంటే ఏమనుకుంటున్నారు? అది ఓర్పుతో వస్తుంది తప్ప కోపంతో రాదు. ఓర్పుతోనే వస్తుంది. కోపంతో వచ్చిందంటే కోపముతో కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదంటే అర్థమవుతుందండి. కోపంతో గట్టిగా కొట్టడం కూడా ఏమవుతుంది? సచ్చూరుకుంటుంది అన్నమాట. అర్థమవుతుందండి. అంతే కాబట్టి ఇప్పుడు ఇది ఇప్పుడు ఈ యొక్క ఆ గొర్రెలన్నీ కూడా నడిపించబడాలంటే, ఒక మార్గంలో నడిపించాలంటే కనుక ఇతనికి ఏం కావాల్సిందంటే ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగే ఓర్పు సహనము. ఓర్పు సహనము. ఈ రోజున కూడా క్రైస్తవులైన మనకి ఏం కావాలి తెలుసండి? ఓర్పు సహనం కావాలి. ఈ సహనం అనేది మనం లేకపోతే కనుక దేవుని కార్యాలు పొందుకోలేము. దేవునికి రాజ్యంలో ఏమాత్రం కూడా మనము చేరలేము. అర్థమవుతుందండి. ఆలోచించండి ప్రియ సోదరుడా. ఎందుకంటే మరి ఆది అపొస్తలులైన వారు దేవుని యొక్క సేవ వారు చేస్తున్నప్పుడు వాళ్ళ జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినాయి అనుకుంటున్నారు? ఎన్ని శ్రమలు వచ్చినాయి, ఎన్ని శోధనలు వచ్చినాయి, ఎన్నో భయంకరంగా ఇబ్బందులు వచ్చినాయి. అర్థమవుతుందండి. ఎంత భయంకరంగా శ్రమలు వచ్చినాయో తెలుసా అండి? చూడండి, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చూడండి ఒకసారి. మరికొందరు తిరస్కారములను, కొరడాదెబ్బలను, మరి బంధకములను ఖైదీ అనుభవించిరి. రాళ్లతో కొట్టబడిదిరి, రంపాలతో కోయబడిదిరి, శోధించబడిదిరి, ఖడ్గముతో చంపబడిదిరి. గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకుని దరిద్రులయ్యుండి శ్రమపడి హింస పొందుచు కొండల్లోనూ గుహల్లోనూ సొరంగములోను అట్టి వారికి ఈ లోకము యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసమును ద్వారా సాక్ష్యం పొందిన వాడై మనం లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని చాలు ధనిషోత్తరం. చూడండి, ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే అన్ని విషయములో కూడా, అంటే దేవునికి సేవలు వారు కొనసాగుతున్నప్పుడు వారి జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి, సోదరులు వచ్చినాయి, ఇరుకులు వచ్చినాయి, చాలా భయంకరమైన ఇబ్బందులు వచ్చినాయి. వాటిని అన్నిటిని కూడా వీళ్ళు ఏం చేశారట? జయించారట. అంటే వాటిలన్నిటిని జయించాలంటే కనుక ఇప్పుడు వారిలో ఏముంది? ఇప్పుడు విశ్వాసం బట్టి ఏముంది? ఇప్పుడు వాళ్ళకి నిరీక్షణ, సహనము, ఓర్పు. అర్థమవుతుందండి. ఈ సహనము, ఓర్పు ఉండటం వలన లోకాన్ని జయించే అవకాశము వచ్చిందనమాట. అంటే చూడండి, ఇప్పుడు ఈ లోకాన్ని జయించాలంటే అర్థమవుతుందండి. ఎందుకంటే లోకములో మీకు శ్రమ, ఆయనను భయపడొద్దు అన్నాడు ఆయన. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. లోకములో అంటే ఎప్పుడైతే మనము దేవుని యొక్క రాజ్యంలో మనం ప్రవేశించాలని, దేవుని యొక్క ఆత్మీయ కార్యాలు పొందుకోవాలని ఎప్పుడైతే ఆ ప్రభువైన యేసుక్రీస్తు యందు విశ్వాసముతో ముందుకెళ్తామో, అప్పుడు ముందుకెళ్తున్నప్పుడు ఈ లోకము మనల్ని ఏం చేస్తుంది? శ్రమల పాలు చేస్తుంది. ఈ లోకం ద్వారా మనకి శ్రమ వస్తుంది. అయితే ఆ శ్రమలన్నింటినీ కూడా జయించాలంటే కనుక ఇప్పుడు మనకి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? ఓర్పు, సహనము, నిరీక్షణ కావాలి. ఈ ఓర్పు, ఈ యొక్క సహనము, నిరీక్షణ అనేది మనము పొందుకోకపోతే, మనము కలిగి జీవించకపోతే కనుక అర్థమవుతుందండి, మనము దేవునికి రాజ్యంలో ప్రవేశించలేము. దేవునికి రాజ్యంలో మనం ప్రవేశించాలంటే అర్థమవుతుంది, దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చాలి. దేవునికి చిత్తం నెరవేర్చాలంటే కనుక ఇప్పుడు మనలో ఉండాలి? ఇప్పుడు ఓర్పు, సహనము, నిరీక్షణ కావాలా? ఈ రోజున చూడండి, ఒక కుటుంబంలో ఒక అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే భార్య భర్తలు కావచ్చు, మహాభయంకరమైన గొడవ,
కలహాలు పెట్టుకుంటున్నారంటే కారణం ఏంటి? ఉందా వాళ్ళ ఓర్పు? వాళ్ళు సహనం ఉందా? ఓర్పు కానీ సహనం కానీ ఉందా? ఓర్పు సహనం లేదు. అర్థమవుతుందండి. ఇప్పుడు కుటుంబాన్ని జయించాలన్నా, లోకాన్ని జయించాలన్నా మరి ముఖ్యంగా మనకి ఏం కావాలి ఇప్పుడు? దేవుని బిడ్డలమైన మనకేం కావాలి ఇప్పుడు? ఓర్పు, మరి సహనము, నిరీక్షణ కావాలి. అర్థమవుతుందండి ప్రజలురా? ఆలోచించండి. అందుకని ఇక్కడ అంటాడు చూడండి, అదే వచనంలో 12 వచనంలో ఫస్ట్ కన్నా చదవండి ఒకసారి. ఇంత గొప్ప సాక్ష్యము సహమము మేఘమోలే మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి ఒక్క భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కత్తియుగు దానిని కొనసాగించి వాడైన యేసువైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలమైన మనము, క్రైస్తవులమైన మనము ఏం కలిగి ఉండాలంటే ఇప్పుడు ఓపికతో ఉండాలి. ఓపిక ఉండాలి. ఇప్పుడు ఓ కుటుంబము కోర్టులకి, తర్వాత స్టేషన్లకి మరి వెళ్ళిపోతుందంటే, అలరపాలైపోతుందంటే, ఆ కుటుంబం పాడైపోతుందంటే, వారి కుటుంబం అంతా కూడా నాశనానికి వెళ్ళిపోతుందంటే కారణం ఏంటి ఇప్పుడు అంటే వారి కుటుంబంలో ఏమి లేదు తెలుసండి? ఓర్పు లేదనమాట, సహనం లేదు. ఓర్పు సహనము ఆ కుటుంబం లేదు కాబట్టి అర్థమవుతుందండి. ఇప్పుడు ఆ కుటుంబము కోర్టుల వెంట, పోలీస్ స్టేషన్లు వెంట తిరుగుతుంది. ఎందుకంటే వారిలో ఏమి లేదు తెలుసండి? ఓర్పు లేదు కనుక, సహనం లేదు కనుక. అర్థమవుతుందండి. ఇప్పుడు ఇశ్రాయేలు అందరినీ కూడా కానాను దేశానికి తీసుకెళ్లాలంటే కనుక మోషేకి ఏం కావాలి ఇప్పుడు? ఓర్పు కావాలా? ఓర్పు లేకపోతే ఇశ్రాయేలు అన్ని వేల మందిని ఎలా నడిపించగలుగుతాడు? ఇంట్లో ఇద్దరుంటేనే ఆపలేకపోతున్నాం మనం. అర్థమవుతుందా? ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు కావచ్చు, లేకపోతే అక్క చెల్లెలు కావచ్చు, ఇద్దరుంటేనే మనం ఆపలేకపోతున్నాం, సక్రంగా నడిపించలేకపోతున్నాం. మరి ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు అందరూ కూడా ఎంతమంది అంట? ఇశ్రాయేలు అందరూ కూడా ఐగుప్తు దేశంలో ఉన్న ఇశ్రాయేలు అందరూ కూడా అర్థమవుతుంది పాద వీరులు అంటే 6 లక్షల మంది పాద వీరులట. అంటే వీరులు అంటే మగవారు అన్నమాట. వీరులు పెద్దవారు 6 లక్షల మంది ఉన్నారట ఇశ్రాయేలు. పెద్దవారే 6 లక్షల మంది ఉంటే ఇంక దాంట్లో చిన్నవారు ఉన్నారు, మగవాళ్ళు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు. రెండోది ఆడవారు కూడా ఉన్నారు. అన్ని వేల మందిని నడిపించుకు రావాలంటే ఇప్పుడు మోషేకి ఓర్పు సహనము అవసరం లేదా? అవసరం లేదా? అందుకొరకే అక్కడి నుంచి బయటకు వచ్చేసాడు మోషే. నా కోపాన్ని బట్టి ఇక్కడ ఇశ్రాయేలు నడిపించాలంటే నా వల్ల కాదు, అందుకప్పుడు నాకు ఓర్పు కావాలి. ఓర్పు కావాలంటే నాకు ట్రైనింగ్ కావాలి. ఆ ట్రైనింగు ఎక్కడ పొందుకోవాలి? లోకంలో కాదు. ఎక్కడ ఉండాలనుకుంటున్నారు? క్రీస్తులో ఉండాలి. దినశత్ర క్రీస్తులో ఉండాలి. ఈ అపస్సులకు కూడా మరి ఒక ట్రైనింగ్ అయ్యింది, ఒక ట్రైనింగ్ ఉంది. ఆ ట్రైనింగ్ని బట్టే ఈ లోకాన్ని జయించగలిగారు దినశత్ర. అందుకని చూడండి ఒకసారి ప్రియ సహోదరుల, రోమిలు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట అంటాడు అపొస్తలుడైన పౌలు రోమీ సంఘానికి చెప్తున్న మాట ఏంటో ఒకసారి చదువుకుందాం. రోమీ సంఘానికి చెప్తున్న మాట ఏంటో అపొస్తలుల గ్రంథము 5వ అధ్యాయము ఫస్ట్ నుంచి చదువుకుందాం ఒకసారి. కాబట్టి విశ్వాసం మూలముగా మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. అర్థమవుతుందండి? ప్రభువైన యేసుక్రీస్తు ద్వారాగా మనకి మరి ఆయన యందు విశ్వాసాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు సమాధానం అనుగ్రహించబడింది. అయితే ఆ సమాధానం అనుగ్రహించబడింది కనుక అప్పుడు ఆ సమాధానం పొందుకున్న మనం ఏం చేయాలంటే ఇక్కడ చూడండి, మరియు ఆయన ద్వారా మనము విశ్వాసం వలన ఈ క్రియలు యందు ఈ కృపయందు ప్రవేశ గలవారమై అందులో నిలిచుండి దేవునికి మహిమను గూర్చిన నిరీక్షను బట్టి గట్టిగా చప్పట్లు కూడా మేంబడదాం. హల్లెలూయా.
దేని స్తోత్ర. ఇప్పుడు అపోస్తలుని యొక్క పౌలు చెప్తున్న మాట ఏంటంటే నిరీక్షణ కావాలి. నిరీక్షణ లేని వారు ఏమైపోతారు? ఇప్పుడు దేవునికి దూరం అయిపోతారు అనమాట. ఇప్పుడు సౌలు దేవునికి దూరం అయిపోయాడంటే కారణం ఏంటి? నిరీక్షణ లేదు. ఓర్పు ఉందా? ఓర్పు ఉందా? ఓర్పు లేదు. సౌలు దేవునికి దూరం అయిపోవడానికి కారణం ఏంటంటే అతనిలో ఓర్పు లేదు. ఓర్పు లేదు కాబట్టి దేవునికి దూరం అయిపోయాడు అతను. దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోయాడు. అర్థమవుతుందండి? నీ కుటుంబాన్ని, నీ కుటుంబంలో ఉన్న భర్తను కావచ్చు, బిడ్డలను కావచ్చు, భార్యను కావచ్చు, వారు జయించాలంటే కనుక నీలే ఉండాలి. ఇప్పుడు నిరీక్షణ, ఓర్పు, సహనం కావాలి నీలో. నిరీక్షణ, ఓర్పు, సహనం నీకు లేకపోతే కనుక అర్థమవుతుంది, నీ కుటుంబాన్ని కాదు లోకాన్ని కూడా నువ్వేమాత్రం కూడా జయించలేవు. నిరీక్షణ కావాలి కంపల్సరిగా. నిరీక్షణ కలిగి జీవించడంలో మనకి ఎంతో ధన్యత ఉంది, ఆశీర్వాదం ఉంది. చాలామంది అంటారు, ఏం చేయమంటారండి? ఒక్క మాట రెండు మాటలు అంటండి, భయంకరముగా నన్ను శోధిస్తున్నారండి, నా ఓర్పు నా సహనము కోల్పోయేంత రీతిలో భయంకరంగా మాట్లాడుతున్నారండి. మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? నా యొక్క ఓర్పు నా సహనం కోల్పోయి నేను భయంకర ఒక్క దెబ్బ కొట్టానండి. ఆ దెబ్బను బట్టి చనిపోయిందండి. ఒక దెబ్బ కొట్టాడంట, ఆ దెబ్బను బట్టి చనిపోయిందంట. ఆ చనిపోయిన తర్వాత, ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత మనోడు ఎక్కడున్నాడు? ఇప్పుడు ఎక్కడున్నాడు? సెంట్రల్ జైల్లో ఉన్నాడు. ఇప్పుడు అంత భయంకరంగా శ్రమ అతను రావడానికి కారణం ఏంటి? అంత భయంకరంగా శోధన, అంత భయంకరంగా పరిస్థితి అనేది అతని జీవితంలోకి సంభవించడానికి కారణం ఏంటి అంటే అతనిలో కేవలం ఏమి లేదు? ఓర్పు లేదు, సహనము లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేకపోవటం వల్లనే ఈ రోజున లోకాన్ని జయించలేకపోతున్నాం, కుటుంబాన్ని జయించలేకపోతున్నాం. ధనిష్యత్తుడా, లోకాన్ని జయించాలన్నా, కుటుంబాన్ని జయించాలన్నా నీలో ఏముండాలంటే ఓర్పు, నిరీక్షణ, సహనం కావాలి. సహనం కావాలి. ఎందుకంటే ఆ ఓర్పు, ఆ నిరీక్షణ మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరచదు. అక్కడే అంటాడు అపొస్తలుడైన పౌలు. చూడండి, కింద చదువుకుందాం. అంతేకాదు శ్రమ, ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేయనని ఎరిగి శ్రమయందు అతిశయపడుదుము ధనిష్యత్ర. అర్థమవుతుందండి? ఇక్కడ మనకి గమనించవలసినది ఏంటంటే, ఇక్కడ అపొస్తలుడైన పౌలు చెప్తున్న మాట అంటే, అంతేకాదు శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందట. ఓర్పు కలిగి ఉంటే పరీక్ష ఉంటుంది కంపల్సరీగా. ఓర్పు ఉంటే కంపల్సరీగా పరీక్ష ఉంటుంది. అంటే పరీక్ష ఏంటంటే శ్రమ. నువ్వు ఓర్పుతో ఉంటావు కదా, ఆ ఓర్పును బట్టి నువ్వు ఎంత ఓర్పు కలిగి ఉంటావో తెలియదు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు ఇంకా శ్రమ పెడతాడు. అంటే నీలో ఓర్పు ఎంత ఉందో అనేది తెలియాలంటే కనుక ఇప్పుడు నీకు శ్రమ అనేది రావాలి. కుటుంబం ద్వారాగాను, లోకం ద్వారాగాను, ఏదో రూపంలో నీకు శ్రమ అంటూ రావాలి. ఆ శ్రమను బట్టి ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, అర్థమవుతుందండి, మనలో ఓర్పు ఎంతో తెలుస్తుంది. మనలో ఓర్పు ఎంత ఉందో, సహనం ఎంత ఉందో, నిరీక్షణ ఎంత ఉందో తెలియాలంటే కనుక శ్రమ రావాలి. శ్రమ లేకపోతే మనలో ఓర్పు ఎంత ఉందో తెలుస్తుందా? చెప్పండి, తెలుస్తుందా? తెలదాం. అర్థమవుతుందండి? శ్రమ వస్తుంది కంపల్సరిగా. ఆ శ్రమలో మనకి ఏం కావాలంటే ఓర్పు, నిరీక్షణ, సహనం కావాలన్నమాట. ఎందుకంటే ఇవి మనం కలుగుంటే కనుక అవి మనల్ని ఏమాత్రం కూడా సిగ్గుపరిచేవి కావు. ఇక్కడ అంటున్నాడు కదా అపొస్తలుడైన పౌలు గారు, ఏమంటున్నాడు? చదవండి కిందకి, 5వ అధ్యాయం. అంతేకాదు అమ్మా, ఎందుకనగా ఈ నిరీక్షణ మనను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని యొక్క ప్రేమ మన హృదయములో కుమ్మరించబడుచున్నది. దినశోత్రం. అర్థమవుతుందండి? ఈ నిరీక్షణ మన సిగ్గుపరచదు. ఓర్పు కలిగి ఏమా ఒకళ్ళు, అందుకనే యేసుప్రభు చెప్పాడు, ఒక శంప మీద కొడితే ఏం చూపించమన్నాడు? 2వ శంప తీసి చూపించమన్నాడు. ఇదే మాట మహాత్మా గాంధీ
ఇదే మాట మహాత్మా గాంధీ చెప్పాడు. ఒక చెంప మీద కొడితేనంట రెండో చెంప శిపించమని చెప్పేసి మహాత్మా గాంధీ. కానీ ఇక్కడ మనము లోకానికి ఈ మాట ఎవరు చెప్పినట్టుగా నోటెడ్ అయిపోయింది? మహాత్మా గాంధీ చెప్పినట్టుగా నోటెడ్ అయిపోయింది. కానీ ఈ మాట ఎందులో అనుకుంటున్నారు? బైబిల్లోది. బైబిల్లో యేసు ప్రభు చెప్పాడు, ఒక చెంప మీద కొట్టి ఒక చెంప మీద కొడితే రెండో చెంప చీపించండి అని యేసు ప్రభు చెప్పడం కాదు, అలాగా చేసి చూపించాడు యేసు ప్రభు. మహాత్మా గాంధీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడు గనక, ఆ గ్రంథాన్ని చదివాడు కాబట్టి ఆ గ్రంథంలోని ఒక మాటను పట్టుకుని మరి లోకంలో ఉన్న వారికి చెప్పాడు. ఆ చెప్పిన యొక్క మాటను బట్టి మన దేశానికి స్వతంత్రం అనేది అనుగ్రహించబడింది. దేనిశుద్ర అర్థమవుతుంది. మన దేశానికి స్వతంత్రం రావటానికి కూడా దేవుని యొక్క మాటను బట్టే వచ్చింది స్వతంత్రం. దేనిశుద్ర అర్థమవుతుంది. దేవుని యొక్క మాట మహాత్మా గాంధీ చెప్పాడు కాబట్టి, ఆ మాట ప్రకటించాడు కాబట్టి. నేను అనుకుంటున్నాను, అంతకుముందు మన దేశానికి స్వతంత్రం కావాలని చెప్పేసి ఎంతో మంది యొక్క మరి వీరులు ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు, యుద్ధాలు చేశారు, ఆయుధాలు పట్టుకున్నారు, ఎన్నో రకాలుగా యుద్ధాలు చేశారు. కానీ ఆ యుద్ధాలు చేయటం వలన ఏమాత్రం కూడా మన దేశానికి స్వతంత్రం రాలేదు. కానీ ఎవరి వల్ల వచ్చింది ఇప్పుడు ఈ స్వతంత్రము? మహాత్మా గాంధీ ద్వారాగా వచ్చింది. మహాత్మా గాంధీ ద్వారా ఎందుకు వచ్చింది స్వతంత్రము అంటే అర్థమవుతుందండి. మహాత్మా గాంధీ పరిశుద్ధ గ్రంథాన్ని చదివాడు కనుక, ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అర్థమవుతుందండి కొన్ని విషయాల్లో పాటించాడు కనుక, దేనిశుద్ర పాటించాడు కనుక శాంతియుతంగానే అతను ఆయన వెళ్ళారుగా తప్ప యుద్ధం అనేది ఆయుధం పట్టుకుని యుద్ధం చేయటం అనేది కానీ పోరాడడం కానీ ఏమాత్రం కూడా ఆయన చేయలేదు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మార్గం కూడా అదే. లోకాన్ని జయించాడు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు. కానీ ఎలా జయించాడు? ఆయన ఆయుధం పట్టుకున్నాడా ప్రభువైన యేసుక్రీస్తు లోకాన్ని జయించడానికి? ఆయుధం పట్టుకోలేదండి, ప్రేమనే ఆయుధాన్ని పట్టుకున్నాడు. ఆ ప్రేమన ఆయుధాన్ని బట్టి లోకాన్ని జయించగలిగాడు. దేనిశుద్ర అలాగే ఈరోజున లోకాన్ని జయించాలన్నా, నీ కుటుంబాన్ని జయించాలన్నా, దేవునికి ఇష్టడుగా దేవునికి మహిమకరమైన జీవితాన్ని నువ్వు జీవించాలన్నా ఆ ప్రేమ అనే ఆయుధాన్ని పట్టుకుని లోకాన్ని జయించాలి, నీ కుటుంబాన్ని జయించాలి. అర్థమవుతుందండి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని దేని వైపుకి నడిపించాలి. దేనిశుద్ర అర్థమవుతుందండి. ఇటువంటి ఒక సహనము, ఇటువంటి ఒక ఓర్పు నీకు కావాలని శ్రమ అనేది నీ జీవితంలోకి వస్తుంది, పెడతాడు దేవుడు. ఆ పెడుతున్నప్పుడు మరి ప్రియ సహోదరి సహోదరుడా, మరి ఆ శ్రమల్లోనూ ఓర్పు, సహనాన్ని, సమాధానము కలుగుతూ జీవిస్తున్నావు, లేకపోతే వాటిని బట్టి నువ్వు చాలా భయంకరంగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నావు, ఒక్కసారి నువ్వు జ్ఞాపం చేసుకోమని ప్రభు మాట్లాడుతున్నాడు. అర్థమవుతుందండి. నవాహు కుటుంబము క్షేమంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసండి? నవాహు కుటుంబము క్షేమంగా ఉండడానికి కారణం ఏంటంటే, నవాహు అన్న మాటకు అర్థం ఏంటి తెలుసండి? నెమ్మది కలిగి ఉన్నవాడు. దేనిశుద్ర నెమ్మది కలిగి ఉన్నవాడు కాబట్టి, నెమ్మది కలిగి జీవించాడు కాబట్టి నవాహు కుటుంబానికి మరి ఒక రక్షణ అనే వాడ దేవుడు సిద్ధపరిచాడు. ఆ రక్షణ అనే వాడ దేవుడు అతను సిద్ధపరిచాడు. అయితే రక్షణ అనే వాడ దేవుడు సిద్ధపరచలేదు, సిద్ధపరచుకోమని దేవుడు అతనికి చెప్పాడు. అర్థమవుతుందండి. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా చూడండి, నవాహు నెమ్మది కలిగిన వాడు. అతనిలో ఎంత నెమ్మది ఉందంటే దేవుడు చెప్పిన మాట ప్రకారంగా వాడ తయారు చేసుకుంటున్నాడు. ఈ వాడ తయారు చేసుకుంటున్న మాటలా ఎంత పని ఉంటుంది? చాలా పని ఉంటుంది. అర్థమవుతుందండి. ఆ వాడ తయారు చేసుకోవడానికి ఎంతో కష్టపడి పనిచేస్తున్నాడు అతను. ఈ కష్టపడి పనిచేస్తున్నప్పుడు అర్థమవుతుందండి, ఈ లోపల అక్కడున్న ప్రజలందరూ కూడా నవాహు దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారు? ఎటకారంగా మాట్లాడుతున్నారు, ఎలకోలం చేస్తున్నారు. 40 రోజులు వర్షం వచ్చేస్తుందంట. ఆ వర్షం ద్వారా మన మొత్తం అందరూ కూడా భూముల మీద ఉన్నాక మొత్తం అంతా కూడా పాడైపోద్దంట, నాశనం అయిపోతారట అని దేవుని యొక్క ఈ లోకంలో ప్రజలందరూ కూడా నవాహు దగ్గరకు వచ్చి భయంకరంగా మరి వాళ్ళని శోధిస్తున్నారట.
ఆ సోదరులో ఎందుకు వచ్చిన బాధ అని చెప్పేసి ఓడ దయ చేసుకుంటాం మానేశాడా? ఏం చేశాడు? ఆ సహనంతో, ఓర్పుతో ఆ వాడను తయారు చేసుకుంటాము ప్రారంభించాడు. ఆ వాడ తయారు చేసుకున్నాడు. ఆ వాడను బట్టి ఆ వాడ తయారు చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ వాడలో నవాహు యొక్క కుటుంబము చేరింది. ఇప్పుడు నవాహు కుటుంబము క్షేమముగా ఉండబడింది. అర్థమవుతుందండి? అలాగే ఈ రోజున మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, మరి ఓర్పు, సహనము, సమాధానం మనం కలిగి జీవించకపోతే కనుక లోకాన్ని మనం ఏమాత్రం కూడా చేయించలేము. దేవుని పనిముట్టుగా మనం ఉండాలంటే ఏం చేయాలి? ఇప్పుడు చెప్పాలి. దేవుని పనిముట్టుగా ఉండాలంటే ఏం చేయాలి? ఓర్పు, సహనము. ఎందుకంటే ఒక రోజునే ప్రభువైన యేసుక్రీస్తు పేతుని కాగేశాడు. పిలిచి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడు. ప్రేమిస్తున్నాను ప్రభు అన్నాడు. అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని చెప్పేసి అంటున్నావు కాబట్టి ఇదిగో నా గొర్రెల్ని మేప్ అన్నాడు. అలా ముమ్మారు అడిగాడు యేసు ప్రభు. అర్థమవుతుందండి? ఎందుకు అడిగాడు యేసు ప్రభు? నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతూ నన్ను గొర్రెలు మేపమంటున్నాడు. ఎందుకు మేపమంటున్నాడు? చెప్పండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ఒకసారి అక్కడ మరి యోహాను సువార్త 21వ అధ్యాయం 21వ అధ్యాయం 15 కాని చదువుకుందాం ఒకసారి. చేసిన తర్వాత యేసు సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవే ఎరుగుదవని ఆయనతో చెప్పును. యేసు, నా గొర్రెలను పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. దేనిస్తున్నా చూడండి, దేవుని ప్రేమిస్తున్నప్పుడు గొర్రెలు ఎందుకు మేపమంటున్నాడు ఆయన? దేవుని ప్రేమకని. అర్థమవుతుందండి? దేవుని ప్రేమించడానికి గొర్రెలు మేపడానికి అసలు లింక్ ఏంటి చెప్పాలి? దేవుని ప్రేమించడానికి అతనితో గొర్రెలు మేపడానికి లింక్ ఏంటి? అసలే దానికి దీనికి పొత్తేంటి? ఏం సంబంధం ఏంటి? దేవుని ప్రేమించామంటే అర్థమవుతుందండి. ఆలోచించండి. మనలో ఏముండాలి తెలుసండి? ఓర్పు, సహనము, సమాధానం ఉండాలి. చెప్తాను ప్రియ సోదరుడా. ఇక్కడ గొర్రెలు మేపమంటున్నాడు. ఇప్పుడు గొర్రెలు ఎందుకు మేపమంటున్నాడు? 40 సంవత్సరాలు మోషేకి ట్రైనింగ్ ఇచ్చాడు. ఏం ట్రైనింగ్ అది? గొర్రెలు మేపే ట్రైనింగ్. మోషేకి గొర్రెలు మేపే ట్రైనింగ్ 40 సంవత్సరాలు ఇచ్చాడు దేవుడు మోషేకి. ఆ 40 సంవత్సరాలు బట్టి ఇశ్రాయేలీయులందరూ కూడా నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. అలాగే ఇప్పుడు పేతురుని కూడా వాడుకోవాలనుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు పేతురుని కూడా వాడుకోవాలన్నాడు కాబట్టి ఇప్పుడు పేతురు దేవుని సందులో ఆ దేవుడికి వాడబడాలంటే కనుక ఇప్పుడు పేతురులో కూడా ఏముండాలి? ఇప్పుడు ఓర్పు ఉండాలి. అర్థమవుతుందండి? మన ఈ పేతురులో కూడా ఓర్పు లేదు. తెలుసా మీకు? ఓర్పు ఉందా? ఓర్పు లేదు కాబట్టే కదా ఒక రోజున యేసుప్రభు ఏం చెప్పాడు? దుష్టుడిని పాలు చేస్తారని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు పేతురు ఏమంటున్నాడు? ప్రభు, నేనుండగా నీకు ఏ శ్రమ, ఏ శోధన నీకు రాదని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వెంటనే దేవుడు యేసుప్రభు ఏం చెప్పాడు? సాతానా వెనకకు పోమన్నాడు. నువ్వు దేవుని కార్యాలు ఎరగని వాడువు అని చెప్తాడు. దేనిక్షేత్ర అంటే చూడండి, చేపట్టుకుని నేనుండగా నీ ప్రాణానికి ఏ హాని రాదు అని చెప్పేసి రోషము కలిగి, కోపము కలిగి ఏం చేశాడు? చేపట్టుకున్నాడు. అంటే ఇప్పుడు పేతురులో కూడా ఏం లేదు తెలుసండి? ఓర్పు, సహనము, సమాధానం లేదు, నిరీక్షణ లేదు. నిరీక్షణ లేదు కాబట్టి ఇప్పుడు పేతురు యేసుప్రభు ఏం చెప్తున్నాడు? గొర్రెలు మేపమంటున్నాడు. ఇప్పుడు అంటే పేతురు కూడా ట్రైనింగ్ కావాలా?
అర్థమవుతుందా? దేవునికి సేవ చేయాలంటే, దేవునికి పనిముట్టుగా ఉండాలంటే, దేవునికి సేవ ద్వారాగా దేవునికి రాజ్యాన్ని మనం పొందుకోవాలంటే కనుక, ఆ రాజ్యంలోనే అన్ని కూడా అనుభవించాలంటే కనుక అర్థమవుతుందండి. ఆలోచించండి ప్రియ సహోదరులారా, మనకు ఓర్పు, సహనము, సమాధానం కావాలి. ఆ సమాధానం అనేది మనకు అనుగ్రహించబడాలంటే కనుక మనకి ఒక ట్రైనింగ్ ఉండాలి. ట్రైనింగ్ అంటే శ్రమ వస్తుంది కంపల్సరిగా. ఆ శ్రమలో మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? అర్థమవుతుందండి. ఓర్పు, సహనము, సమాధానం కావాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. నిరీక్షణ లేకపోతే కనుక మనం దేవుని కార్యాలు ఏమాత్రం కూడా పొందుకోలేము. దేవుని కార్యాలు మనం పొందుకోవాలంటే కనుక నిరీక్షణ కావాలి. అర్థమవుతుందండి. ఆలోచించాలి. అందుకని యేసు ప్రభువు చెప్తున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే కనుక నా గొర్రెల్ని మేపమన్నాడు. అయితే ఆ యేసు ప్రభు చెప్పిన యొక్క మాట ప్రకారంగా అతను దేవుని యొక్క సేవలో కొనసాగుతున్నప్పుడు అతని యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమలన్నీ కూడా సహించుకుని ముందుకెళ్ళాడు. సేవలో ముందుకు కొనసాగుతున్నాడు. ఆ సేవలో ముందుకు కొనసాగుతున్న ఆ పేతురు యొక్క జీవితం ఎంత ధన్యతగా మారిపోయింది, తెలుసా అండి పరిశులుడా? పేతురు అర్థమవుతుందండి. దేవుని సేవ చేస్తూ పేతురు ముందుకు కొనసాగుతున్నప్పుడు, మరి దారంటే వెళ్ళిపోతున్నప్పుడు ఇలాగే చెమట తుడుచుకుని అర్థమవుతుంది, ఆ కచ్చిపు అలా పడిపోయింది అనుకోండి, కింద పడేసేసాడు అనుకోండి. కింద పడిపోయిన కచ్చిపు ఎవరన్నా రోగులైన వారు ఉంటే కనుక ఆ కచ్చి పట్టుకెళ్ళి ఆ రోగుల మీద వేస్తుంటే స్వస్థ వచ్చేస్తుందంట. అర్థమవుతుందా? పేతురు ముఖం తుడుచుకుని పడేసిన కచ్చిపు రోగి మీద ఎత్తే స్వస్థ రావటం ఏంటి? అర్థమవుతుందండి. కచ్చిపులో కూడా అంత పవర్ ఉందన్నట. సేవ చేసేవారి యొక్క కచ్చిపులో కూడా అంత పవర్ ఉందన్నమాట. అర్థమవుతుందండి. ఒక రోజున అయితే పేతురు ఒక మార్గం అంటూ వెళ్తున్నప్పుడు, పేతురి మార్గం అంటూ వస్తున్నాడని చెప్పేసి రోగులైన వారిని అర్థమవుతుంది, ఆ పేతురు నడుతున్న యొక్క మార్గంలోను పక్కన పొడుగబెడితే ఆ పేతురు నడుతున్నప్పుడు ఆ పేతురు యొక్క నీడ ఆ యొక్క రోగి మీద పడితే స్వస్థ వచ్చేసిందట. పేతురు టచ్ చేయక్కర్లేదు, నీడ పడితే చాలు రోగి బాగుపడిపోయాడట. అంటే చూడండి ప్రేసులుడా, పేతురుగా జీవితం ఎంత ధన్యతగా మారిపోయిందో. టచ్ చేయకుండానే అర్థమవుతుంది, టచ్ చేయకుండానే పేతురు యొక్క నీడ పడితేనే రోగులు బాగుపడిపోతున్నారు, కచ్చి పేసుకుంటేనే రోగులు బాగుపడిపోతున్నారు. అంత గొప్ప మరి జీవితము పేతురికి దేవుడు ఇచ్చేశాడు. అంత గొప్ప జీవితము ఆ పేతురు రావడానికి కారణం ఏంటంటే అన్ని విషయములో కూడా ఓర్పు, సహనము, సమాధానము కలిగి జీవించాడు. కాబట్టి ఈ రోజున కూడా నువ్వు దేవుని యొక్క కార్యాలు నువ్వు పొందుకోవాలంటే, ఆశీర్వాదం పొందుకోవాలంటే కనుక అన్ని విషయము, పరలోక రాజ్యం ఎవరిది సొంతమంట? పరలోక రాజ్యము ఎవరిదికి సొంతమంట? జయించిన వారికే జీవ కిరీటము అనుగ్రహించబడుతుంది అంటున్నాడు. దేన్ని జయించాలి? దేన్ని? లోకాన్ని జయించాలి. అర్థమవుతుందండి. లోకాన్ని జయించాలండి. లోకాన్ని జయించిన వారికే పరలోక రాజ్యం అనేది అనుగ్రహించబడుతుంది. పరలోక రాజ్యంలో ఉన్న ఆనందాన్ని, సంతోషానికి నీకు సొంతమవుతుంది. కాబట్టి లోకాన్ని జయించాలంటే కనుక మనకేం చేయాలి? ఇప్పుడు మనకేం ఉండాలి? ఇప్పుడు 4 గుణాలు: ఓర్పు, సహనము, సమాధానము, నిరీక్షణ. ఈ 4 గుణాలు నువ్వు లేకపోతే కనుక నువ్వేమాత్రము కూడా దేవుని కార్యాలు పొందుకోలేవు, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ఉండలేవు. కాబట్టి ఇవి నీవిలో ఉండాలంటే విశ్వాసమైన నీకు కూడా ఇవి ఉండాలి. సేవకుడికి కాదు, విశ్వాసమైన నీకు కూడా ఇవి కలిగి నువ్వు జీవించాలి. అర్థమవుతుందండి? ఏమండి, ఎబ్రి పత్రికలో ఉంటుంది కదా, 6వ అధ్యాయం 15. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానం యొక్క ఫలము పొందెను. అర్థమవుతుందండి. దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దాన్ని పొందుకోవడానికి శ్రమలు వచ్చినాయి. ఆ శ్రమల్లో ఇప్పుడు ఏం చేశాడు ఈయన? అర్థమవుతుందండి. ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో, సహనముతో ఆ వాగ్దాన ఫలాన్ని పొందుకున్నాడు అనమాట.
ఆలోచించండి. ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే, నీలో ఓర్పు, సహనము, సమాధానము, నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే కనుక అదవుతండి లోకాన్ని జయించే అవకాశం ఉంది. లోకాన్ని జయించిన వారికి ఏముంటుందట? జీవి కిరీటము అనుగ్రహించబడుతుందంట. అర్థమవుతుందండి, జీవి కిరీటం అనుగ్రహించబడుతుందంట. అదే కాకుండా అర్థమవుతుందండి, ఈ లోకసమునికి ఆశీర్వాదం కూడా నువ్వు పొందుకునే అవకాశం ఉంది. అబ్రహాం ఈ లోకసమునికి ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. రెండోది, పరలోక రాజ్యంలో కూడా అతను స్థానాన్ని సంపాదించుకున్నాడు. అయితే ఈ రెండు కూడా అతను పొందుకోవడానికి కారణం ఏంటంటే, అతనిలో ఏముందంటే ఇప్పుడు ఓర్పు, సహనము. ఓర్పు, సహనము అర్థమవుతుందండి. ఈ 4 గుణాలు నువ్వు కలిగి ఉంటే కనుక అర్థమవుతుందండి, ఈ లోకాన్ని ఆటోమేటిక్గా నువ్వు జయించవచ్చు. అందుకని యేసుప్రభు కూడా అన్నాడు, ఏమన్నాడంటే, తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు, హెచ్చించబడుతున్నవాడు తగ్గించుకుని జీవిస్తున్నావా? తగ్గించుకునే జీవితాన్ని జీవించేది, తగ్గించుకునే జీవితాన్ని చేసేది ఏంటి అంటే ఓర్పు, సహనము, సమాధానము, నిరీక్షణ. ఈ 4 గుణాలే అన్ని విషయంలో కూడా జయించడానికి మూల కారణం. యుద్ధాలు చేయటం వలన జయించలేము ఏదిని. యుద్ధాలు జయించటం వలన, దెబ్బలాడటం వలన, స్టేషన్లకి, కోర్టులకి, వీటికి వెళ్ళిపోవటం వల్ల మనం జయింతామా? ఏం చేయించాలి ఇప్పుడు? ఎలా చేయించాలి ఇప్పుడు? మనము దేవుని బిడ్డలమైన మనము, దేవుని కుమారులమైన మనము, దేవుని కుమార్తెలమైన నీవు ఎలా జయించాలి? ఓర్పు, సహనము, నిరీక్షణ, సమాధానము కలిగి జీవిస్తున్నప్పుడే జయించే అవకాశం ఉంది. చాలామంది కూడా కోపంతోనూ మరి బలముతోనూ జ్ఞానముతోనూ జయించాలని చెప్పేసి అనుకుంటారు. కానీ అలా జయించాలంటే ఏమాత్రం కూడా జయించలేము. అర్థమవుతుందండి. దావీదుని జయించాలని చెప్పేసి సౌలు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశాడు. దేన్ని బట్టి ప్రయత్నం చేశాడు సౌలు? కోపాన్ని బట్టి అతనుకున్న బలాన్ని బట్టి దావీదుని జయించాలనుకున్నాడు. జయించగలిగాడా? జయించలేకపోయాడు. కానీ సౌలు జయించగలిగాడు. ఎవరు? దావీదు. సౌలు జయించగలిగాడంటే దానంతరికి కారణం ఏంటి? దావీదు ఓర్పు, సహనము, సమాధానము, నిరీక్షణ కలిగి ఉన్నాడు కనుక. ఈ 4 గుణాలు కలిగి ఉన్నాడు కాబట్టి సౌలు జయించగలిగాడు దావీదు. ఈ 4 గుణాలు లేవు కాబట్టే సౌలు దావీదుని జయించలేకపోయాడు. అర్థమవుతుందండి. కాబట్టి ఈ రోజున గమనించవలసింది ఏంటంటే, అన్ని విషయంలో కూడా నువ్వు ఈ లోకాన్ని నువ్వు జయించాలంటే, అర్థమవుతుందండి, దేవుని యొక్క రాజ్యంలో నువ్వు ప్రవేశించాలంటే కనుక ఈ 4 గుణాలు నువ్వు కలిగి ఉండి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించు. ఆ దేవాతి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని మరి గొప్ప ఆశీర్వాదంతోనూ, సమాధానముతోనూ, ఆరోగ్యముతోనూ, అభిషేకముతోనూ, పరలోకపు సవాసముతోనూ పొందుకుందురుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. సజీవుడు, సర్వాధికారైన పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామను బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను తండ్రి. ఇదిగో ప్రభా, మరి సమూహంలో ప్రభా నీవు నాతో అందరితో కూడా మాట్లాడవు తండ్రి. ఈ మాటలు బట్టి ప్రభా ప్రతి ఒక్కరు కూడా మరి ఆశ్రయించబడి, దీవించబడి, ఆత్మనుసారంగా కట్టబడిలాగా సహాయం చేతండి. అయా మీ బిడ్డలమైన మాకు పరిశుద్ధాత్మన ఓర్పు, సహనము, సమాధానం, నిరీక్షణ కావాలని మాకు తెలియపరిచి ఉన్నావు తండ్రి. అవునయ్యా, ఐగుప్తు దేశం నుంచి పరిశుద్ధ మోషే బయటికి రావడానికి కారణము ఈ 4 గుణాలు మోషేకి అవసరం కాబట్టి, మరి అవసరమైనవి మోషేకి ఇవ్వాలని పరిశుద్ధాత్మన మరి బయటికి తీసుకొచ్చావు తండ్రి. బయటికి తీసుకొచ్చిన అవి మోషే పొందుకున్న యొక్క మోషే ఐగుప్తు దేశం వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా తీసుకొస్తున్నాడు తండ్రి. అలాగే పరిశుద్ధాత్మన మీ బిడ్డలమైన మాకు కూడా ఈ 4 గుణాలు చాలా ముఖ్యమని ఈరోజు మాతో మాట్లాడవు తండ్రి. అవునయ్యా, ఈ రోజున కుటుంబంలో కానీ, అయ్యా సమాజంలో కానీ మనశ్శాంతి సమాధానము, ఆశీర్వాదము లేకుండా బ్రతుకుతున్నారంటే కారణము ఈ 4 గుణాలు లేకపోవటం వల్ల తండ్రి. మాకు అయ్యా నీ బిడ్డలమైన మాకు పరిశుద్ధాత్మన ఈ 4 గుణాలు చాలా ప్రాముఖ్యమనే ఉన్నవని మాతో మాట్లాడవు తండ్రి. కనుక ఈ ప్రాముఖ్యమైన మాటల ద్వారా ప్రతి ఒక్కరము జీవించి నీ ఆదరణ, నీ ఆశీర్వాదము, నీ అభిషేకం పొందుకునే అవకాశం కలగజేతండి. అలాగే కూడొచ్చిన వారే కాదు, ఈ యూట్యూబ్ ద్వారా, అయ్యా వాట్సాప్ ద్వారా నీ జీవవాక్యం వింటున్న వారికి, వారి కుటుంబాలకు కూడా నెమ్మది, సమాధానము, ఆశీర్వాదము, పరిశుద్ధాత్మిక సావాసం, నీ పరలోకపు అభిషేకం, నీ పరలోకపు ప్రఖ్యాతత కలగజేసి నీ కృపలో కట్టుకోమని, కీని సదాకాలు తప్పించి నీకు మహిమకర్థంగా లేవనెత్తుకోమని యేసు నామమున అడిగి పొందుకుంటూ ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.
అందరికీ వందనాలు.